పగడాల మీద జరిగింది ఏదైతే మరణమా, ఇది సాధారణ మరణమా, లేకపోతే యాక్సిడెంటల్గా జరిగిందా, లేకపోతే ఇంకెవరైనా దాడి చేశారనే కోణంలో వీ వాంట్ జస్టిస్ అంటూ క్రైస్తవ సోదరులతో నినాదం చేసుకుంటూ దాదాపు తండోపతండాలుగా జనాలందరూ వచ్చి కూడా ఆయన ఫిడల్ అంతిమ యాత్రకు వచ్చి అతన్ని సాగనంపిన సిచ్యువేషన్ చూస్తున్నాం. దీనిపై స్పందిస్తూ తెలుగు ఇండస్ట్రీ హీరో ఆనంద్ మూవీలో ఎవరైతే ఉన్నారో రాజా అన్బెల్ కూడా మాట్లాడడం జరిగింది మేడం ఆర్టీవీతో. సో మరి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారేమంటాం సార్, చెప్పండి దీని గురించి జరిగిన ప్రవీణ్ పగడాల గురించి ఏం చెప్తారు? గడిచిన 75 సంవత్సరాల నుంచి క్రైస్తవుల పైన దాడులు అమానుషంగా అన్యాయంగా జరుగుతూనే ఉన్నాయి, కానీ చట్టాలు కూడా ఈరోజు క్రైస్తవులకు రక్షణ కల్పిస్తామన్న సందర్భాలు ఇప్పటిదాకా లేవు. రీసెంట్లీగా మనం చూసుకుంటే చిలుకూరు బాలాజీలో ఉన్నటువంటి ఒక పూజారి పైన దాడి జరిగితే ఎంత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్పాట్గా ఫోన్ చేసి మాట్లాడి పరామర్శించిన సందర్భం ఉన్నది. మరి ఒక సేవకుడు, ప్రజల మధ్య శాంతిని ప్రబోధిస్తున్నటువంటి ఒక సేవకుడు ప్రజలకు ఎంతోమందికి ఉపాధినిస్తూ ఎంతోమందిని అనాథలను ఆదుకుంటున్నటువంటి ఒక దైవ సేవకుడు ఈరోజు అమానుషంగా చనిపోయిందంటే ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక నాయకులు కూడా ఫోన్ చేసిన సందర్భాలు లేవు. ఇక్కడ మరి తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి పునరాలు చేస్తున్న సందర్భంలో అధికార పరంగా ఉన్నటువంటి పార్టీ కూడా వచ్చి మేము క్రైస్తవుల పక్షంలో ఉన్నాము అని చెప్పేసి ఈరోజు అధికార పార్టీ కూడా రాలేకపోయిందనే బాధనే ఉన్నది తప్ప క్రైస్తవ సమాజం మరి అన్యాయంగా జరిగినటువంటి యొక్క దాడి ఇది నిజంగా వాస్తవంగా ఎవిడెన్స్ని ఎందుకు ప్రవేశపెడతలేరు? నిజంగా ప్రవీణ్ పగడాల గారు ఆయన ఒక ప్రేయర్ మీటింగ్ విషయమై మరి రాజమండ్రి వెళ్తున్నప్పుడు అన్యాయంగా అతన్ని బైక్ పైన వెళ్తున్నటువంటి వీడియోస్ చూపిస్తున్నారు, కానీ వెనకాల వీడియోస్ కానీ ఫ్రంట్ ఉన్నటువంటి వీడియోస్ కానీ చూపిస్తున్న సందర్భాలు లేవు. రెండవది, ఆయన పైన దాడి జరిగినట్టు ఛాతి మీద బూట్ కాలుతో తన్నినట్టుంది, మెడ పైన కొట్టినట్టున్నది, ఆయనకు పెదవులు పలగొట్టిన పరిస్థితి ఉంది, లోపల చిలిగిపోయిన పరిస్థితి ఉన్నది, వెనుక భాగము వెన్నుపూస కూడా ఇరిగిపోయిన పరిస్థితి ఉన్నది. ఇంత దారుణంగా ఒక యాక్సిడెంట్ అయితే ఇలా జరుగుతుంది అనేది ఎక్కడ కూడా ఈ ఎవిడెన్స్ కాదు. కానీ ఇతన్ని ఖచ్చితంగా కొట్టారు అని చెప్పి ఈరోజు డిపార్ట్మెంట్ కూడా దాన్ని ఒప్పుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ఎందుకు దోషులను దాస్తున్నది ఈ ప్రభుత్వము? మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకు క్రైస్తవుల పక్షమున మరి న్యాయంగా సమాధానం చెప్పాలని చిత్తశుద్ధి లేదా? మరి లేకపోతే క్రైస్తవుల పైన దాడులు జరుగుతాయి దానికోసమే మేము ఉన్నామని చెప్పుకోవడానికి ఉన్నదా? నామమాత్రంగానే మేము ఏదో చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి షోప్టాపోయి చెప్పేసి ఇది నీరుగార్చే ప్రయత్నం చేస్తుందనేది ఈరోజు ప్రజల మధ్య, క్రైస్తవ సమాజం మధ్య కనిపిస్తున్నటువంటి వాదన. క్రైస్తవ సమాజం పక్షమున ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు తక్షణమే ఈ యొక్క విచారణ విషయము సిబిఐకి అప్పగించి సెంట్రల్ లెవెల్లో విచారణ జరిపించాల్సిన అవసరం ఉన్నది. లేని పక్షంలో ఆయనకు జరిగినటువంటి అమానుషమైనది అది దాడి, హత్య అనేది ఎంతవరకు నిజంగా ఉందో దాని విషయమై పోస్ట్ మార్టం రిపోర్టు కనుక సరైన న్యాయంగా రాకపోతే ఖచ్చితంగా రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన చేయడానికి క్రైస్తవులు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఒక్క రోజుతోటి ఇవాళ సమాధితో అయిపోలేదు. క్రైస్తవులు శాంతిగా ఉంటారు, కానీ క్రైస్తవులను కనుక రెచ్చగొడితే ఈరోజు ప్రపంచం మొత్తాన్ని ఏకం చేసి క్రైస్తవ బలం ఏంటో చూపించే శక్తి క్రైస్తవులకు ఉన్నది. క్రైస్తవులు సమాధానంగా నడవాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాల పక్షమున ప్రతి పార్టీ, ప్రతి నాయకుడు మావారని చెప్పి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తుంటారు, కానీ ఏ ఒక్క నాయకుడు కూడా ఒక ప్రవీణ్ గారు చనిపోయారు అంటే మరి ఈరోజు ముందుకు వచ్చిన సందర్భం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి హనుమంతన్న గారు ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, ఏ సందర్భం చూడడు, ఏదైనా అన్యాయం జరిగిందంటే వచ్చే వ్యక్తి. మరి ఆయన వచ్చినప్పుడు నేను అదే అంటున్నాను, ఇప్పుడు బండి మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయినట్టుగా సీసీటీవీ ఫుటేజ్లో కనపడుతూ ఉంది, ఒక దుమ్ము లేచినట్టు సిచ్యువేషన్ కనపడుతూ ఉంది. ఒకవేళ ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు పోస్ట్ మార్టం కూడా చేసింది, ఇది ఎవరు ఉద్దేశపూర్వకంగా చేసింది ఇది కాదు, ఇది ఒక యాక్సిడెంటే అని రిపోర్ట్ ఇస్తే మీరేం చేస్తారు? ఇప్పుడు దుమ్ము లేచిందని ఒక ఎవిడెన్స్ ఒకటి చూపిస్తున్నారు, వాస్తవంగా దుమ్ము లేచిందని అట్లా చిత్రీకరించిన వీడియోస్ చూపించొచ్చేమో. నేను అదే అంటాను, అంటే బండి మీద వెళ్తున్న వ్యక్తి సడన్గా కింద పడిపోతే దుమ్ము లేచిందని చూస్తున్నారు, కానీ అతను పడిపోయిన పరిస్థితి ఏంది? ఎందుకంటే ఒక బండి మీద నుంచి కింద పడిపోయిన వ్యక్తికి వెన్నుపూస ఇరుగుతుందా? ఆయనకు ఛాతి మీద ఒక బూటుకాలు దెబ్బలు ఉంటాయా? అతను పడిపోయి అతని మీద బండి పడేస్తే స్పాట్గా చనిపోతాడా? ఈరోజు మంచి హై కాస్ట్ కలిగినటువంటి హెల్మెట్ ఉన్నది అతనికి, అలాంటిది ఎక్కడ దెబ్బలు లేవు, కానీ మరి మెడ మీద దెబ్బలు ఎట్లా వచ్చినాయి అంటే చాలా అనుమానాలు డిపార్ట్మెంట్కే కాదు ప్రతి పర్సన్కి ఈరోజు అనుమానం వస్తుంది. కానీ
డిపార్ట్మెంట్ కనుక దోషులను కనుక వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తే కనుక ఈరోజు ప్రభుత్వాల పైన క్రైస్తవులకు ఆ ప్రభుత్వాల పైన విశ్వాసం పోతుంది. రాబోయే రాష్ట్ర ప్రభుత్వాలకు క్రైస్తవులు ఈ రోజు తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో కూడా చూపించే ప్రయత్నం మీరే కల్పించినట్టు అవుతుంది. రేపటి రోజు ఇది గ్రహించాలే. ఇది డిసిజన్ కనుక ప్రభుత్వాలు మరి డిపార్ట్మెంట్ కనుక మీరు క్రైస్తవులకు అధికారం లేదు, మరి హిందువులకు అధికారం ఉంది, మిగతా వాళ్ళకి అధికారం ఉంది కనుక వాళ్ళ అధికార పరంగా వాళ్ళు మాట్లాడుతుంటారు, వాళ్ళు చేస్తారని. అసలు ఇప్పుడు ఎంత ఇష్యూ మతపరంగా ఎందుకు చూస్తున్నారు? ఏదైనా గొడవల వల్ల వాళ్ళ గొడవలను పక్షపాతం ఏదో జరిగి ఉండొచ్చు కదా, మంది మతాల పరంగానే మాట్లాడుతూ ఉన్నారు మీరు. ఈరోజు ఈ దేశం పరిపాలన జరుగుతుంది మతపరమైనటువంటి విధానాలతోటి. ఈ దేశము కేవలము మతపరమైనటువంటి వాదనలు అడ్డం పెట్టుకొని దాడి చేస్తుందంటే అది కేవలం శాంతియుతంగా ఉన్నటువంటి క్రైస్తవ ప్రజల మీద దాడి చేసి ఎలక్షన్ రాగానే వీళ్ళు మతం మార్చారని చెప్పేసి హిందూ ఓటు బ్యాంకును డైవర్ట్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్నప్పుడు ఈరోజు మరి క్రైస్తవుల పైన దాడి రోజు కూడా జరుగుతూనే ఉన్నాయి. మరి ఎందుకు ఒక్క చట్టం కూడా ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రభుత్వము మరి దేశంలో ఉన్నటువంటి నాయకత్వము క్రైస్తవుల పక్షంలో మేము నిలబడి మేము చేస్తామని న్యాయస్థానాలు సైతం ఎందుకు ముందుకు రాలేకపోతున్నాయి? మరి ఈ దేశం ఉన్నది కేవలం మతపరమైనటువంటి విధానాలతో చేస్తున్నప్పుడు ఆ మతానికి పిఎం ఉంటే మరి మిగతా మతాలకు పిఎంలను ప్రకటించవచ్చు కదా. ఎందుకు ఈరోజు క్రైస్తవులు అంటే ఇంత అన్యాయంగా క్రైస్తవులు అంటే ఇంత కక్ష పెట్టుకున్నారు? మరి ఇదే క్రైస్తవుల పైన ఇంత కక్ష ఉన్న మీరు ప్రపంచ దేశాల్లోకి వెళ్ళి అదే క్రైస్తవుల దగ్గర మాకు పెట్టుబడులు కావాలని, అదే ప్రపంచ బ్యాంకులో ఉన్నటువంటి క్రైస్తవుల దగ్గర నుంచి మాకు ఆస్తులు కావాలని ఎందుకు అడుగుతున్నారు? ఈరోజు క్రైస్తవులని కేవలము అవసరాల కోసము వాళ్ళ యొక్క బెనిఫిట్స్ కోసం ఈరోజు వాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది కనుక క్రైస్తవ సమాజము ఇప్పుడైనా మేల్కొనే పరిస్థితి ఉంది. క్రైస్తవులు మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. రాజకీయ పరంగా కూడా క్రైస్తవులు అధికార పరంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉన్నదని గుర్తు చేస్తా ఉన్నాను. ప్రవీణ్ కుమార్ గారి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సరైన నిర్ణయం చేయకపోతే గనక ఖచ్చితంగా ఇది దేశవ్యాప్తంగా క్రైస్తవులు ఆందోళన చేయడానికి అవకాశం ఇచ్చినట్టుగానే కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రవీణ్ కుమార్ గారి విషయం సిబిఐకి ప్రకటించాలి. సిబిఐ ద్వారా నిజ నిర్ధారణ చేయించాలి. నిజమైన ప్రభుత్వం నిరూపించుకోవాలని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్, ఇది సిచ్యువేషన్ చూసుకుంటే ఏదైతే ఉందో సిచ్యువేషను ఇంకా పోస్ట్ మార్టం డీటెయిల్స్ బయటికి రాలేదు, ఇంకా ఎంక్వైరీ నడుస్తూ ఉంది. సో క్రైస్తవ సోదరులు మాత్రం మా ప్రవీణ్ పగడాలకి మీద దాడి చేశారు, కావాలని కక్షపూరితంగానే చేశారు అంటూ కూడా వీళ్ళ పరంగా వీరు మాట్లాడుతున్నారు. చూడాలి ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కానీ ముందస్తుగా ఎంక్వైరీ అనేది పూర్తిగా అవుతాయి. కానీ జరిగింది యాక్సిడెంటా లేకపోతే అతని మీద ఉద్దేశపూర్వకంగా దాడి చేశారు అనేది పూర్తి వివరాలు పోస్ట్ మార్టం కానీ పూర్తిగా పోలీసులు ఎంక్వైరీ చేసి డీటెయిల్స్ కానీ బయటికి రావు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.